చైర్మన్ బక్కి వెంకయ్య గారికి అభినందనలు. నిన్న తెల్లవారుజామున నుంచి ఈ వీడియో వైరల్ అయింది. తెల్లవారుజామున మనం నిద్ర ఇవ్వకముందే నేను వెంటనే చైర్మన్ గారికి ఇది పెట్టినాక ఆ వీడియోని ఫార్వర్డ్ చేయగానే సారు ఏసీపీ గారితో, సిపి గారితో, సిఐతో కూడా మాట్లాడి నిందితులను చర్య తీసుకోమని చెప్పారు. రెండోది, ఈ సమాచారం తెలుసుకొని మొత్తం అధికారులతో మాట్లాడి వెంటనే మన గ్రామానికి, ఈ రాష్ట్రంలో ఏ ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా తన ఆఫీస్కు పోయి దరఖాస్తు ఇస్తే తప్ప రాలేదు ఇక్కడ ఫీల్డ్కు. కానీ ఒక ఫోన్ సమాచారంతో, ఒక వీడియో సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మన గ్రామానికి వచ్చిన ఎస్సీహెచ్ఎం చైర్మన్ గారికి ఒకసారి మన గ్రామ తరఫున గట్టిగా అభినందన తెలియజేస్తుగా కోరుతా ఉన్నాం. కేవలం రావడమే కాదు, పోలీస్ అధికారులను ఆదేశించిండు. సారు ఆదేశించిన మూలంగానే ఇక్కడ ఎఫ్ఐఆర్ అయింది. 8 మందిని ఇప్పటికి అరెస్ట్ చేశారు. ఇంకా కొంతమందిని కూడా అరెస్ట్ చేయమని చెప్పి సార్ చెప్పారు. దురదృష్టవశాత్తు ఏసీపీకి హార్ట్ అటాక్ వచ్చి ఆయన ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. లేకపోతే పోలీస్ యంత్రాంగం అంతా ఇక్కడ ఉంటుండే పోలీస్ యంత్రాంగం అంతా. సార్ కూడా మానవ దృక్పథంతో వాళ్ళని కూడా ఎవరు పిలవలేదు. కాబట్టి ఒకటేమని చెప్తా ఉన్నాం, ఇంతకుముందు అభినయన చెప్పినట్టు, బీజేపీ ఇది బుడగజంగాల దేవుడు, బుడగజంగాల హనుమానుడు, బుడగజంగాల పోచమ్మ దేవుడు. వీళ్ళ దేవుణ్ణి అజయ్ తప్పతాగో లేకపోతే మానసిక స్థితి లేకపోతే చేసిండు. దానికి బుడగజంగాలు చర్య తీసుకుంటారు. వాళ్ళ కులం చర్య, రాయలింగం అని ఉన్నాడు, మా బైరి వెంకటేశ్వర ఉన్నాడు, వేణన్ ఉన్నాడు, వాళ్ళందరూ చర్య తీసుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ చర్య తీసుకుని పోలీసులు కూడా వాళ్ళ ప్రయత్నం చేసిండ్రు. కానీ ఈ ఘటనను సాకువ తీసుకొని ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్, బీజేపీ అధికారంలోకి రావడానికి, ప్రజల మధ్య విద్వేషాన్ని తెచ్చుకోవడానికి, సార్ చెప్పాడు కదా ఇందాక, చట్టాన్ని ఎట్టు చేతులు తెచ్చుకుంటావు నువ్వెవడు చట్టాన్ని, నువ్వెవడు అజయ్ మీద నువ్వు చేతేస్తావు? నీకేమైనా రైట్ ఉందా? అజయ్ మీద చేతేసే రైటు వాళ్ళ అమ్మకో లేకపోతే వాళ్ళ బాబాయికో లేకపోతే వాళ్ళ గ్రామస్తులకు ఉంటుంది, వాళ్ళ కులస్తులకు ఉంటుంది, అలా కూడా ఉండదు లెక్క ప్రకారం, చట్ట ప్రకారం అయితే. కానీ ఈ బీజేపీ ఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నాం, ఇటువంటి చిన్న సాకులు పెట్టుకొని ప్రజల మధ్య వివాదాలు రెచ్చగొట్టి, విద్వేషాలు రెచ్చగొట్టి, ఒక సామరస్యపూర్వకమైన వాతావరణం చెడగొడితే ఇక్కడ దళిత సంఘాలుగా, దళిత బహిర్ ఫ్రంట్ కావచ్చు, కొలింగల పోరాట సమితి కావచ్చు, మాలమోన కావచ్చు, ఉపకులాలు, ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి సంబంధించిన, అదేవిధంగా మా బైరి వెంకటేశ్వర, అదేవిధంగా దళిత హక్కుల పోరాట సమితి, మా రాయలింగ పెద్ద లీడరు, ఈ మొత్తం ఎస్సీ ఉపకులాలకు సంబంధించి అంటే మొత్తం రాష్ట్రం అంతా ఇక్కడ కదిలొచ్చింది. వాళ్ళ ఖబర్దార్ హిందూ మతోన్మాదులారా చెప్తా ఉన్నాం, మేము కూడా దేవుని మొక్కుతాం, మేము ఎల్లమ్మ పోచమ్మను మొక్కుతాం. కానీ మెమ్మలను పట్టుకొని అసలు ఇట్లా ఎవరైనా బాపనోడో రెడ్డి అయినో చేస్తే మీరు వాడిని తన్నగలుగుతారా, కొట్టగలుగుతారా? ఒక బుడవజంగా, ఒక ఎస్సీ కాబట్టి అని తీసుకుపోతావు, బట్టలు ఇప్పేస్తావు, కొడుతావు, ఇష్టం వచ్చినట్టు వ్యవస్థలు చేస్తావు. ఇది ఖబర్దార్. ఇక్కడికైనా బీజేపీ నాయకులు ఆలోచించుకోవాలి. మీ అందరినీ జైలుకు పంపుతాం. లేదు ప్రజలకు కూడా మేము చెప్తున్నాం, ఇక్కడ బుడగజంగాలు కూడా చెప్తున్నాం, ఎస్ అజయ్ తప్పు చేస్తే మనం శిక్షిస్తాం, మనకు శిక్షిస్తాం. కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీలకు హక్కు లేదు, రైట్ లేదు, వాడు మన గ్రామానికి రావడానికి లేదు. వాడు వస్తే మీరు తరమాల్సిందిగా మేము చెప్తా ఉన్నాం. ఆ సురేష్ గౌడో, భరతో, ఇంకెవడొచ్చినా వాళ్ళందరినీ తరిమి ఐక్యంగా మీరు అందరూ ఐక్యంగా ఉండాలి. అజయ్ మీ బిడ్డ, అజయ్ కొడితే కొట్టుడు మీరు, అది మీ బిడ్డ. అజయ్ చెప్తున్నాను, అజయ్ మీ బిడ్డ, అజయ్ దళిత బిడ్డ, మన బిడ్డ మీద అగ్రకులాలు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ హిందూ మతోన్మాదులు ఎట్లా దాడి చేస్తారు, ఎట్లా కొడతారు, చట్టాన్ని ఎట్లా చేసుకుంటారు? ఇక్కడ పోలీసులకు చట్టం కనిపిస్తలేదా? పోలీసులు ఎట్లా బుడగజంగాల మీద కేసు పెడతారు? నిజంగానే బుడగజంగాల మీద కొట్టుంటే పెట్టుకో, కానీ తప్పుడు కేసులు ఉంటే మొత్తం విత్డ్రా చేసుకోమని చెప్పి ఇక్కడ పోలీసు యంత్రాంగం చెప్తున్నాం. కమిషనర్ మేడం చెప్తా ఉన్నాం, ఏసీపీ గ్రామాన్ని సందర్శించాలి. సిఐ వచ్చిండు, ఏసీపీ వచ్చినా, ఏసీపీ గ్రామాన్ని సందర్శించాలి వెంటనే. ఓకే, కాబట్టి మొత్తము జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడ పోలీస్ పికెటింగ్ పెట్టాలి. ఈ వాడకు మొత్తము రక్షణ కల్పించాలి. పికెటింగ్ పెట్టి రక్షణ కల్పించాల్సి కోరుతున్నాం. రెండోది, ప్రజల మధ్య సార్ కూడా చెప్తాడు, మర్చిపోయినది, పౌర హక్కుల దినోత్సవం ప్రతి నెల చివరిన ఈ గ్రామంలో సార్ కూడా చెప్తాడు, అది నిర్వహించాలని చెప్పి మేము పోలీసు శాఖకు, జిల్లా కలెక్టర్కు చెప్తున్నాం. మొత్తం ఆ వీడియోలో ఎవరైతే వీడియోలో ఉన్నారో ప్రతి ఒక్కరి మీద చర్య జరగాలి, ప్రతి ఒక్కరి మీద కేసు కావాలి. మేము 8 మందిని అరెస్ట్ చేసి చేతు దులుపుకుంటే ఇక్కడ మేము దళిత సంఘాలుగా, బీసీ సంఘాలుగా, మొత్తం ప్రజా సంఘాలుగా చూస్తూ ఊకం. పీడీఎస్ నాయకుడు శ్రీకాంత్ కూడా ఇక్కడికి వచ్చిండు, ఏగొండ స్వామి వచ్చిండు, దళిత బహిర్ ఫ్రంట్ నుంచి వేణు వచ్చిండు, అభియన్న, మా బుట్టి సత్యనారాయణ, తుమ్మసీనన్న, ఇట్లా చాలా మంది, కల్పన గారు, నాయకులు అందరూ వచ్చింది. కాబట్టి ఇక్కడికి మేము చూస్తూ ఊరుకోం మీ ఆగడాలను. ఈ సిద్దిపేట జిల్లాలో మతోన్మాదుల ఆగడాలు సాగాయని చెప్పి, మీ ఆటలు సాగాయని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మన బిడ్డ సిద్దిపేట జిల్లా బిడ్డనే, బక్కి వెంకటయ్య గారు, మన భూంపల్లి బిడ్డ, ఎస్సీ కమిషన్ చైర్మన్, రెండోసారి మన జిల్లాకి వచ్చింది. మన జిల్లాకి వచ్చినప్పటి నుంచి సారు మొత్తం ప్రతి గ్రామానికి విషయం తెలిసి చాలు అక్కడికి పోయి ప్రజలతో కలిసి అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసి సమస్యలు పరిష్కరిస్తుండ్రు. ఈ సందర్భంగా సార్కు మరొకసారి జై భీమ్, థ్యాంక్ యూ.